అయితే లోపటైతే దారి ఉంది, కానీ మాకైతే భయం వేస్తుంది అసలు, మామూలుగా కాదు. చెప్పదు కానీ చాలా చీకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే పైనుండి ఇంకొక వే ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవి ట్రెండీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎగ్జాక్ట్లీ మెదక్ కిలా గుట్ట దగ్గర ఉన్నాము. మెదక్ కిలా గుట్ట పైన చాలా అంటే చాలా సస్పెన్స్ ఉంది, అలాగే అడ్వెంచర్ కూడా ఉంది, ఇంకోటి భయంగా కూడా ఉంది. విజువల్స్ మాత్రం సూపర్, అసలు అమేజింగ్. సరే, మీకు మొత్తం విజువల్స్ మొత్తం చూపిస్తాను. కొంచెం సస్పెన్స్ కూడా, నిజంగా సస్పెన్స్ కూడా ఉంటుంది, అలాగే భయం కూడా ఉంటుంది. మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా కానీ స్టే చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ కోటకు వచ్చిన వాళ్ళు 1 or 2 days స్టే చేయడానికి కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. అలాగే హరిత రెస్టారెంట్ అని కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ రెస్టారెంట్. వ్యూ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, అక్కడ కనిపించేది అదే. సో అది రెస్టారెంట్, అండ్ దాని వెనకాలనే పెద్ద చెరువు కూడా ఉంటుంది. మీకు పైనుండి మళ్ళీ చూపిస్తాను, వన్స్ ఒకసారి చూడండి. ఇదే ఆ రెస్టారెంట్, చాలా బాగుంటుంది. అలాగే ఇది మెదక్ సిటీ, ఇది ఇక్కడ నుండి కూర్చుంటే కనుక మొత్తం కనబడుతుంది. వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆహా, ఇక్కడైతే నాకు నవ్వు వస్తుంది కానీ కాదు విజయ్, మాకు కాదు ఇదే వద్దాం అనుకున్నా. పోచారం పోయినాం కదా, చెప్తాను వీళ్ళకి, కొంచెం సేపు చెప్పాలి, లేకపోతే అర్థం కాదు. అసలు యాక్చువల్లీ మేము పోచారం పోయినాము, డ్యామ్కి వెళ్ళినాం మేము. మీరు చూసారు కదా విజువల్స్, మేము అవతల సైడ్ చూపిద్దాం అనుకున్నాం విజువల్స్, కానీ అక్కడ పోలీసు వాళ్ళు ఉండి మమ్మల్ని, చిన్న ఇష్యూ అయింది, అదంతా ఎందుకు కానీ చిన్న ఇష్యూ ఉంది. సో వెళ్ళలేకపోయినాం అక్కడికి, మొత్తానికి వెళ్ళలేకపోయినాం పోలీసు వారి వల్ల. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, అసలు ఎవరిని కూడా పంపిస్తలేరు. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి వెళ్ళినాం కాబట్టి కనీసం ఆ విజువల్స్ అన్న మనం చూడగలుగుతున్నాం, లేకపోతే చాలా కష్టమవుతుండే. సో అక్కడికి వెళ్ళి ఇంకా మంచి విజువల్స్ చూపిద్దాం అంటున్నాం. చాలా ఫ్లోటింగ్, మెయిన్ అసలు ఫ్లోటింగ్ అనేది అక్కడే స్టార్ట్. సో అదే చూపెట్టలేకపోయినాం, సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడున్నామంటే మెదక్ కిలా గుట్ట. సో ఇక్కడికి వచ్చినాము. లెంతీ ఉంటుంది అనుకుంటున్నాం వీడియో, సో అందుగురించే 2 వీడియోల కింద కన్వర్ట్ చేస్తున్నాము. లేదంటే ఒక లెంత్ లేకపోతే ఒకే వీడియో పెట్టేస్తాం. సో లెట్స్ స్టార్ట్ చేద్దామా? సరే చూస్తాము, ఒక్కసారి మీకు విజువల్ చూపిస్తాను చూడండి. కంటడా ఇలా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, సో చూద్దాం ఎలా ఉంటుందో. కొట్లాడద్దు, కోతులు కొట్లాడుతున్నాయి, ఫైటింగ్ చేస్తున్నాయి కోతులు. దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, మామూలుగా కాదు. విజయ్ భాయ్, అవు మెయిన్ విజువల్స్ చూడండి. దీంట్లో అప్పుడు అదే స్ట్రక్చర్ చూడు, అసలు మామూలుగా కాదు. ఇటు వద్దా ఏం లేదు, ఇటు డౌన్ కిందకి ఇటు ఏం లేదు. ఇంకా ఇది కిందికి వే, ఇంకా వెళ్ళిపోవడానికి ఇది ఎగ్జిట్ అనుకోండి ఇంకా, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా పైకి వెళ్దాము. పైన ఏమేమి ఉంది అసలు, ఇదేంటి ఇది పైన అదేంటి
ఇది కోట కదా, కోట బట్టులు బట్టలు బట్టులు అది పైన ఉంది కదండి, పైన ఉంది కదా రాళ్ళది. సో అది బట్టులది. పైన ఉండి చూసేవాళ్ళు అనమాట, ఎవరు వస్తున్నారు ఏందనేది చూసేటోళ్ళు. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఇది కరెక్ట్ మనకేంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఏ సంవత్సరం స్టార్ట్ అయింది, ఎప్పటిలోపు పూర్తి అయిపోయింది, అసలు దీన్ని ఎవరు కట్టిండ్రు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుందా లేదా అనేది ట్రై చేద్దాం. ఏమంటావు విజయ్? ఎందుకంటే సీరియస్గా నాకు కూడా అసలు నాకు ఏం తెలియదు. విజయ్ ఇక్కడ లోకల్ ఉంటాడు కానీ ఆయనకు కూడా తెలియదంట. ఏంటో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ నుండి పోచారం వెళ్ళినాము, పోలీసు వాళ్ళు మమ్మల్ని చుక్కలు చూపెట్టిండ్రు. విజువల్స్ ఇది మనం ఆ కింది నుండి వచ్చినాము, మొత్తం రాళ్ళతోనే కట్టిండ్రు. గ్రేట్. ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చిర్రు. సూపర్ సూపర్. ఇగో ఇది పైన పైన ఇగో ఇది చూడండి. ఇది బట్టలు నిల్చోనే ప్లేస్. సో సరే, ఇంకా పైకి వెళ్ళి ఇంకోటి ఉందా అక్కడ? సూపర్. ఇటేమన్నా ఇదేదో ఉన్నట్టు. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test, I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed, think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? So if I play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing, sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions, I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you I knew this. When I'm with you I feel so useless, I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed, think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Then will you get bored of killing me?
పైకి వెళ్ళాలా, కింద దిగినాము ఇప్పుడే. సో లెక్క ఏదో ఉంది. సొరంగమా ఏంది? కిందికి వెళ్ళడానిక? కింది ఏముంటుంది అసలు చూద్దామా? బాపే అడ్వెంచర్ అయిపోయింది ఒకటి. ఓకే, కింద జస్ట్ కిందికి వెళ్ళడానికి అంతే కదా ఇది? విజయ్ కలకల్లా ఆడిపోతున్నావుగా. మేము ఇంకా పైకి వెళ్తున్నాము. తగులుతుంది, తొంగి వెళ్ళాలి. ఇట్లా ఏదన్నా ఎక్కేటప్పుడు, ఇట్లా అడ్వెంచర్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాలి. వాటర్ లేకపోతే ఇబ్బందే. ఇప్పుడు మస్తు వాటర్ కావాలి. సరే, పైకి వెళ్ళడానికి ఇంకొక ఎంట్రన్స్ ఇది. ఏంటిది? కింద పెద్ద లోయలకుంది ఇదంతా కింద. సరే, ఇగో ఇటు బట్టలు నిలబడుతుంటానంట. సేమ్ ఇటు కూడా పైన రాళ్ళున్నాయి కదా, అవి రెండు, అది ప్లస్ ఇది. ఎందుకంటే డోర్లకి అప్పుడు సూపర్ టెక్నాలజీ మొత్తం రాళ్ళతోనే, ఇంకేం లేదు. ఇదేంటి ఇటు ఉంది పైనకా? పైనకి ఎక్కి ఓపిక లేదు కానీ ఇంకా పైకి వెళ్దాం. కాదు, మొత్తం రాలే అసలు. ఇంకా ఏం అసలు దీంట్లో ఏం మెటీరియల్ ఏం యూజ్ చేసారు అసలు? మొత్తం రాళ్ళు. ఇది కూడా రాయి ఉంది, మొత్తం రాళ్ళతో పెద్ద పెద్ద రాళ్ళు కదా. చూద్దాం మనం అసలు ఎంత కిందికైనా వచ్చినాం అనేది అనిపిస్తుందంట. కష్టం. ఓ అక్కడిక్కడనో అక్కడ నుండి వచ్చినాం మనం. అక్కడ జెండా ఎగిరేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాం. అవునవును, దాన్ని ఇంకా అటు ఇంకా చూసుకో, ఇంకా మీదికి వెళ్ళాలి. ఇగో ఇలా ఉంది, ఇంకా వెళ్ళాలి పైకి. వెళ్దాం. వచ్చింది దేనికి? వెళ్ళడానికే కదా, వెళ్ళకపోతే ఎలా? మధ్య చూడండి, ఇక్కడ అది ఏమో ఉంది టెంపుల్. అది సింహాలు కదా, 2 సింహాలు సంథింగ్ ఏదో చెక్కిండ్రు. ఇది అసలు మెయిన్. అసలు చూడండి, రాయి మీద చెక్కిండ్రు. పైన ఏదో యుద్ధం అన్నట్టుంది. ఇక్కడ చూడు, బాణం వేస్తున్నట్టుంది. ఇక్కడ కూడా ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఇంకో బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కనిపిస్తుంది. అవునవును, తెలుసు, కనిపిస్తుంది. సేమ్ మళ్ళీ జస్ట్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఒక ఏనుగు బొమ్మ వేశారు అంతే. కానీ అక్కడ ఏంటంటే ఒక సంథింగ్ ఏదో ఉన్నట్టు, యుద్ధం జరుగుతున్నట్టుగా ఇందులో ఉంది ఇది. ఓకే, ఇది పెట్టింది కాదు, ఇది చెక్కింది. అవునవును. సేమ్ షేప్ చూడండి, సేమ్ ఏదో గోల్కొండ అట్లానే ఉంది కదా మొత్తం. సేమ్ ఇక్కడ బట్టలు నిల్చుంటారు, ఇక్కడ కూడా బట్టలు నిల్చుంటారు.
కొన్ని ప్లేస్లలో బట్టలు, కొన్ని ప్లేస్లలో ఏనుగులు కూడా ఉంటున్నాయి. ఏనుగులు. సో ఇక్కడ ఏనుగులు ఉంటుండేనంట. ఏనుగు ప్లస్ బట్టుడు. ఇక్కడ ఏనుగు ప్లస్ బట్టుడు. సూపర్. మొత్తానికి ఏదో తెలిసింది చెప్తున్నాము. ఏదన్నా తప్పు ఉంటే సారీ. ఓకే. ఏంది ఇటు ఇంకేదో దారి ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఏదో ఉంది. ఇది అదేంటి ఒకటే రాయింది అక్కడ. అది పడిపోయింది. ఓకే, పడిపోయిన వాళ్ళు అంతేనా? ఇంకేమన్నా దీనికి ఏదైనా స్పెషాలిటీ ఉందా? ఇంకేనా? సరే, మొత్తానికి అయితే ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. దీన్ని ఏమంటారంటే పాలబాయి. అసలు పాలబాయి అని దీనికి ఎందుకు వచ్చింది పేరు? అది నాకు కూడా తెలియదు. అప్పట్లో మా తాతలు అది. ఓకే ఓకే. సో దీన్ని పాలబాయి అంటారు. అప్పుడు రాజు ఇక్కడ వాటరు అంటే తాగడానికి, నీళ్లు తాగడానికి ఇది ఒక బావిని నిర్మించిండు. ఇది చాలా పెద్ద ఉంటుంది. సరే ఒకసారి మేమైతే కిందికి వెళ్దాం. వెళ్ళొచ్చు కదా. కిందికి ఉంది దారి, బాగాలేదు. ఇక్కడ చేపలు చాలా పెద్ద ఉన్నాయి. ఇది పాలబాయి. ఇది చాలా పెద్దది. కనిపిస్తున్నాయి. ఇక్కడ పాలబావి అయితే చూసినాము. నెక్స్ట్ ఇంకా పైన మసీద్ ఉంది అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి కొన్ని కూడా చూపిస్తాం. ఓకే, వెళ్దాం. కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది అంతే. ఏమంటావు విజయ్? అంతే, ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే కొంచెం మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఫోటోషూట్కి అండ్ ఇంకా ఆల్బమ్ సాంగ్స్ ఇట్లా చేసుకోవడానికి సూపర్ బాగుంది. షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇట్లా బాగుంటుంది లొకేషన్స్. సీరియస్లీ చాలా బాగుంది. ట్రై చేయండి లోకల్లో ఉంటే. మెదక్ కూడా పెద్ద దూరం ఏం కాదు, ఒక 75-80 కిలోమీటర్స్ వస్తుంది. జేబిఎస్ నుండి అయితే 100 వస్తుంది. బైక్ మీద వచ్చేస్తే తొందరగా వచ్చు. సో ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా పైన కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా చూసి మనం ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. మెదక్ నగరానికి ఉత్తరాన 300 అడుగుల ఎత్తైన కొండపై ఈ కోట ఉంది. ఇది దాదాపు 400 ఎకరాల్లో విస్తరించిన కోట ఇది. సో చాలా పెద్ద కోట ఇది. ఈ మెదక్ కిలా కోట 18వ శతాబ్దంలో ఈ కోట నైజాం నవాబుల ఏలుబడిలోకి వచ్చింది. ఈ కోటలో ఇస్లామిక్ శైలి కట్టడాల నిర్మాణం కూడా జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఈ డిజైనింగ్ మొత్తము ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళు కట్టారనమాట దీన్ని. సో సూపర్ అంటే సూపర్, అసలు మామూలుగా కాదు, చాలా బాగుంది. ఒకసారి చూడండి మొత్తం మీరు. ఇవి రూమ్స్ అనుకుంటా కదా విజయ్? ఈ కోటను కట్టించింది ఎవరో తెలుసా? మన కాకతీయ సామ్రాటు 2వ ప్రతాపరుద్రుడు తన రాజ్య రక్షణ కోసం ఈ కోటను చాలా అంటే చాలా పటిష్టంగా కట్టించాడు ఈ కోటను.
కానీ నిజంగా సూపర్ కదా విజయ్. అది ఆ చెట్టు ఆ బండలకి బాబు నాకు ఫస్ట్ చూడంగానే భయం వేసింది. సరే ముందుకే తెల్లుందా విజయ్. ఇంకొకటి ఇదేంటి ఇందా, ఇంతవరకు చూడలేదు నేను కూడా. ఇది ఏం లేదు, జస్ట్ పైకి వెళ్ళడానికి అనుకుంటా. ఇది మొత్తం చెట్లు ఉన్నాయి కదా, సో మనం వెళ్ళలేము. అది ట్రై చేద్దాము. ఏమంటారు, అన్ని ముళ్ళ చెట్లు అది ముళ్ళు మొత్తం. పక్కకు ఉందా, పక్కకు చూద్దాం. ఇదేంటి ఇది చీకటి గృహ. ఇదిగో చూడు, వేర్లు చెట్లు ఇళ్ళకైనా వస్తున్నాయి. చెట్లు కూడా కదా, చెట్లు ఇళ్ళకైనా వస్తున్నాయంటే ఒక్కసారి సడ్రెస్ అక్కడి నుంచి వచ్చి ఇందులోకి వచ్చేసరికి ఏమి కనిపిస్తలేదు ఇలా. ఇంకొకటి పక్కకు, ఇంకోటి పక్కన చూసి అటు దారి లేదు విజయ్. దారి లేదు అటు. ఇంకొకటి ఉందా? ఇది లోయ ఉంది. లోయ అంటే లోయ ఏం లేదు కదా. లోయ నేను కాకపోతే రాళ్ళకి అన్నీ వేసేసి వస్తున్నారు విజయ్. ఇదిగో చూడు, మొత్తం అవన్నీ వేసింటారు. ఓకే, నిజంగా చాలా టూ మచ్ అసలు కదా, స్మెల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే భయం కూడా వేస్తుంది. ఎందుకంటే మీరు చూడు అసలు ఎంత భయంకరంగా ఉన్నాయి అసలు. చాలా అంటే ప్రతి దగ్గర ఇవే ఉన్నాయి, చూసినా కదా మొత్తం. అసలు డిజైన్ వెరైటీ ఉంది కదా మొత్తం, రూప్ మొత్తం అంతా. సరే ఓకే, నెక్స్ట్ పైకి వెళ్దాం. ఓకే, ఇంకొక దగ్గరికి. విజయ్, ఇదంతా చూస్తుంటే నాకు నిజంగా భయం వేస్తుంది విజయ్. సీరియస్గా చూడు అసలు ఎట్లా ఉందో. ఎవ్వరు లేరు, మనం ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. భయం వేస్తుంది నాకు నిజంగా. కొంచెం వీడియో లెంత్ అయినా సరే కొంచెం అందరూ మొత్తం చూడండి. భయం వేస్తుంది విజయ్. నాకే భయం వేస్తుంది ఫస్ట్. ఎంతంట అసలు లోపలికి వెళ్దాం. ఇది చూడు అసలు ఎట్లా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సీరియస్గా మొత్తం వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. మూవీ లాగానే మూవీ ఉండదు కదా. అసలు ఏంది నిజంగా విజయ్, మన ఇద్దరం వచ్చాం కాబట్టి పర్లేదు, కానీ అదే ఒక్కడైతే మాత్రం నిజంగా రాలేడు. ఎందుకంటే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నది. ఎందుకంటే పురాతనమైన కోట కాబట్టి, సో ఇవన్నీ చూస్తేనే భయంకరంగా ఉంది. ఇంకొకడు వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా భయం వేస్తుంది. నాకు తెలిసి అయితే ఎవడు రాడనుకుంటున్నా. ఏమంటావు విజయ్? సీరియస్గా ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో. అయితే లోపటైతే దారి ఉంది, కానీ మాకైతే భయం వేస్తుంది అసలు, మామూలుగా కాదు. చెప్పదు కానీ చాలా చీకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే పైనుండి ఇంకొక వే ఉంది.
అసలు నిజంగా సీరియస్గా అసలు దాని లోపలికి వెళ్తే స్మెల్ అండ్ ఇంకోటి ఏంటంటే భరించలేము స్మెల్ టూ మచ్గా ఉంది. అండ్ ఇంకోటి అంటే ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఏంటంటే భయం వేస్తుంది. సో అందు గురించి ఇంకా బయటకు వచ్చేసినాము. సరే ఇంకొకటి పైన మసీద్ ఉంటుంది. సో అదైతే విజువల్ అయితే క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఇంకోటి సస్పెన్స్ నేను అందరికి లాస్ట్లో చెప్తాను. అవునా? ఏం సస్పెన్స్? చెప్తా, పైకి వెళ్ళిన తర్వాత చెప్తా. పైకి వెళ్ళిన తర్వాత విజయ్ ఏదో చెప్తాడంట. ఓకే రండి, నేను మొత్తం ఇదంతా నేనే చూపిస్తాను. పోలీస్. సో మాస్క్ కంపల్సరీ, మాస్క్ వేసుకోవాలి. సో ఇది మసీదు, చెప్పు రిప్పేసి వెళ్ళవలేను. సో పోలీస్ వాళ్ళు మనకి పర్మిషను తక్కువ ఇచ్చారు. ఇదేంటి మళ్ళీ ఇంకొకటి. ఇది మసీద్, ఇది మెయిన్. ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. చాలా పెద్ద ఉంది ఇది లోయ. సో చూడండి, టోటల్ పైకి ఇది మొత్తం ఇంకా పైన ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మన గోల్కొండకి స్వరంగ మార్గం ఉందంట. సో అది ఇందులో ఇదైతే వేసేసారు, కంచేసారు. మ్యాక్సిమం చూడు, అసలు ఏం కనిపిస్తలేదు కదా, ఏం కనిపించదు కూడా. సో ఇది స్వరంగ మార్గం. ఇది మెదక్ చర్చికి అండ్ గోల్కొండ కోటకి స్వరంగ మార్గం ఉంది అంట ఇక్కడ నుండి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ లోయ అయితే ఉంది ఇక్కడైతే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. చూసిరు కదా, అడ్వెంచర్ అంటే ఓ చిన్నపాటి అడ్వెంచర్ ఇది. సో మీకు ఇది మొత్తం విజువల్స్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.